ఈ బాడీ ప్రకారంగా ఇట్లా డైలీ ఇలా చేసుకోవడం ద్వారా ఇట్లా వీక్ అయిపోవడాలు, ఎనర్జీ లెవెల్స్, స్పర్మ్ కౌంట్ తక్కువైపోతే మనిషి వీక్ అయిపోతాడు, ఇలాంటివన్నీ మరి? చిన్న కరెక్షన్, స్పర్మ్ కౌంట్ నాట్ నెసెసరీ, బట్ దానికి ఒక టర్మ్ కూడా ఉందండి మన సౌత్ ఏషియన్ కాంటెక్స్ట్, మళ్ళీ కల్చరల్ కాంటెక్స్ట్ వస్తుంది. అంటే దాన్ని ధాతువు అంటారు. ఓకే ఓకే, సో ఏంటంటే ధాత్ సిండ్రోమ్ అని పేరు. ఏంటంటే డాక్టర్ గారు నేను మాస్టర్బేషన్ చేసుకుంటాను రెగ్యులర్ సెమెన్ పోతుంది, దానికి వీక్నెస్ వస్తుందండి, నాకు నా జీవశక్తి పోతున్నట్టుందండి, ఇలా మాట్లాడుతూ ఉంటారు. నీరసం వచ్చేస్తుందండి. దిస్ ఆల్ స్టెమ్స్ ఫ్రమ్ ది ఇన్హెరెంట్ ఫీలింగ్స్ ఆఫ్ గిల్ట్ దట్ ఆర్ ఇన్గ్రైన్డ్ ఇన్ అవర్ సోషల్ ఫ్యాబ్రిక్. అంటే మన సొసైటీలో చిన్నప్పటి నుంచి సెక్స్ తప్పు, సినిమాలు చూస్తుంటే ఏదైనా ఒక కిస్సింగ్ సీన్ వచ్చినా, ఆ ఫ్లవర్స్ వచ్చే హీరోయిన్ల మధ్య వచ్చినా కళ్ళు కప్పేసుకోవాలి. అదే కదా అలవాటు చిన్నప్పటి నుంచి. సో దీని వల్ల ఒక నెగటివ్ కానిటేషన్ లో కాంటెక్స్ట్ లో చూస్తాం సెక్స్ ని. మాస్టర్బేషన్ ఇస్ పర్ఫెక్ట్లీ నార్మల్. కాకపోతే ప్లీజ్ డూ నాట్ అసోసియేట్ విత్ పోర్న్. ఎందుకంటే లైక్ ఐ టోల్డ్ యూ, యంగర్ ఏజ్ గ్రూప్స్ లో కానీ ఓల్డ్ ఏజ్ గ్రూప్స్ లో కానీ ద బాడీ ఈస్ కండిషన్డ్ ఫర్ క్విక్ ఎజాక్యులేషన్ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి.